హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో, బేసికల్‌గా నేను చిన్న ఐడియా వచ్చింది మైండ్‌లో నాకు. సో, మనకి చాలా ఏఐ ప్రాంప్టింగ్స్ ఉన్నాయి కదా! ఐ మీన్ టు సే మనకి ఓపెన్ సోర్స్‌లో ఈ చాట్ జీపీటీ అని, జెమినై అని, ఇప్పుడు లేటెస్ట్‌గా డీప్ సీక్ అని అండ్ ఇలాన్ మస్క్ రిలీజ్ చేసిన గ్రోక్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో నేను ఒక ప్రాబ్లమ్ స్మాల్ ప్రాబ్లమ్ ఒకటి తీసుకొని దాన్ని ఈ 4 టెస్ట్ చేస్తాను. ఓకే. 4 ఏఐలోని ఆ క్వెషన్ ఇచ్చి చూద్దాం సేమ్ క్వెషన్. ఎవరు ఎలాగ రెస్పాండ్ అవుతుంది అన్నది మనము ఒక ఐడియా తీసుకొద్దాం. అంటే మేము రియల్ టైమ్‌లో వాడుతున్నప్పుడు ప్రాంప్ట్ ఇస్తున్నాము. ఓకే. మెయిల్స్ రాయడానికి లేదా కమ్యూనికేషన్ మెసేజెస్ ఓకే. బేసిక్ ఐడియా ఆఫ్ ఎ కోడ్ ఓకే. కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ మనం రాస్తున్న కోడ్ పెర్ఫార్మెన్స్ వైజ్ లేకపోతే ఏది బెస్ట్ వే అన్నది ఎవరు చెప్పట్లా. రియల్ టైంలో అందరూ వాడేస్తున్నారు. ఈ ఏఐ చాట్ జీపీటీస్ అని, ఈ జెమినై అని, డీప్ సీక్ అని అన్నీ వాడుతున్నారు. బట్ ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, సో వీటిల్లో ఏది బెస్ట్‌గా మూవ్ అవుతుంది? లెట్స్ ట్రై. ఒక ట్రై అంతే. నేను ఇది బెస్ట్ అని నేను చెప్పను. దిస్ ఈస్ జస్ట్ అన్ టెస్ట్ అంతే. ఏఐ వాళ్ళకి టెస్ట్ పెడుతున్నట్టు డిఫరెంట్ కంపెనీస్‌కి. ఒకసారి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా తెలిసింది చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, జావా స్క్రిప్ట్‌లో ఒక స్ట్రింగ్‌ని రివర్స్ చేయమని చెప్తాం. ఓకే. కెన్ యూ రివర్స్ ఏ string in JavaScript? Let's say string. Can you write a code? Okay, write code for reverse a string in JavaScript. ఇదే ప్రాంప్ట్. సింపుల్ క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ ఏమి ఇస్తుందో చూద్దాం. షూర్, హియర్ ఇస్ ద సింపుల్ వే టు రివర్స్ అ స్ట్రింగ్. నాకు ఒక స్ప్లిట్ రివర్స్ డాట్ జాయిన్ అని చెప్పి చెప్తున్నాడు. సో మనం కనుక ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని ఇస్తే అది వర్డ్తో పాటు లోపల ఉన్న క్యారెక్టర్స్ కూడా రివర్స్ అవుతాయి. దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో ఓకే, ఐ గాట్ ఇట్. బాగానే ఉంది. అవుట్పుట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ని ఐఎమ్ గోయింగ్ విత్ ఈ ఇలాన్ మస్క్ అడుగుదాం. లెట్స్ గో అండ్ చెక్ వాట్ ఇట్స్ గోయింగ్ టు గివ్ అస్. హియర్ ఇస్ ద సింపుల్ థింగ్. ఓకే, ఫ్యూ వేస్ టు రివర్స్ టెస్టింగ్. ఈ వీడియో చూసిన ఫ్యూ వేస్ టు రివర్స్ టెస్టింగ్ ఉంటుంది. మనకి చాట్ జీపీటీ ఒకటే వే ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ ఫ్యూ వేస్ చూపిస్తున్నాడు. ఐఎమ్ సీయింగ్ త్రీ వేస్ చూపించాడు. ఏంటి ఫస్ట్ జావా స్క్రిప్ట్లో రివర్స్ స్ట్రింగ్ అన్నది ఏదైతే చాట్ జీపీటీ మనకి రివర్స్ చేసిందో అందులో నాకు రిజల్ట్ రిటర్న్ అని చెప్పి స్ట్రింగ్ ఇక్కడేమో పారామీటర్ కింద తీసుకున్నాడు. బట్ కమింగ్ హియర్ సేమ్ లాజిక్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ యూజింగ్ లూప్ అంటున్నాడు. సెకండ్ వే వీడు ఏం చేశారు, స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత రివర్స్డ్ అని చెప్పి ఒకటి తీసుకుండి లూప్ని ఫర్ లూప్ని రన్ చేస్తూ అండ్ అది అపెండ్ చేస్తూ ఇస్తున్నాడు అనమాట. కూల్. థర్డ్ వచ్చి ఆపరేటర్ వైజ్ డీస్ట్రక్చర్డ్ వాడాడు అనమాట. ఎరే డీస్ట్రక్చర్ చేసుకున్నాడు, రివర్స్ డాట్ జాయిన్ అంటున్నాడు. సో 3 డిఫరెంట్ వేస్. గుడ్. అంటే కంపేరింగ్ టు చాట్ జీపీటీ ఇట్స్ గుడ్. 3 వేస్ ఇచ్చాడు. ఇందులో బెస్ట్ ఏదో చూసుకోవచ్చు. బేసికల్గా బెస్ట్ జనరల్గా ఇదే తీసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ లూప్ రన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లేదా ఇది దిస్ వన్ అండ్ 3 ఇస్ ద బెస్ట్ వేస్. ఏది మనకి ఫీజిబుల్గా అనిపిస్తుందో అది వాడుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ విత్ గూగుల్ జెమినై. లెట్స్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు గూగుల్ జెమినై. రివర్స్ ఏ స్ట్రింగ్. వీడు కూడా మోస్ట్లీ మెథడ్ 1 అదే ఇచ్చాడు. మెథడ్ 2 ఇట్స్ కంప్లీట్లీ లైక్ కామెంట్లో పెట్టాడు. బట్ ఏం మనకేం చూపించకుండా జస్ట్ లైక్ గ్రాక్ ఇచ్చినట్టే మనకి ఫర్ లూప్లో చూపిస్తున్నాడు. మెథడ్ 3 యూజింగ్ ఫర్ ఆఫ్ యూజ్ చేస్తున్నాడు. మెథడ్ 4 యూజింగ్ రెడ్యూస్ మెథడ్. నైస్. రెడ్యూస్ మెథడ్లో కూడా ఇచ్చాడు. ఇవి ఇంటర్వ్యూస్కి బాగా యూజ్ అవుతాయండి. కెన్ యూజ్ రెడ్యూస్ మెథడ్ టు రివర్స్ ఏ స్ట్రింగ్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. అప్పుడు యూజ్ అవుతుంది. గుడ్. సో దట్ ఇక్కడ మనకి అందులో ఏదైనా మనం అన్కామెంట్ చేసుకుంటే వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. సో కంపేరింగ్ టు చాట్ జీపీటీ నాకు గ్రోక్ ఒక 3 డిఫరెంట్ వెర్షన్స్ ఇచ్చి దాన్ని కొంచెం క్లియర్గా ఇస్తే జెమినై వాడు ఇంకొంచెం క్లియర్గా ఇచ్చాడు. అండ్ దే యాడెడ్ వన్ మోర్ మెథడ్ కాల్ రెడ్యూస్. ఒకసారి చూద్దాం రెడ్యూస్ అని మీరు ఏమైనా చెప్పాడా? ఇక్కడెక్కడ చెప్పలేదు. కూల్ కదా. ఇందులో ఇంకో 4th వే ఇచ్చాడు. సో లెట్స్ సీ విత్ ద చైనా డీప్ సీక్. సో చైనా డీప్ సీక్ వాడిని కూడా సేమ్ క్వశ్చన్ అడిగి ఇఫ్ ఐ ఆస్ టు జనరేట్ బట్ ఇట్స్ టేకింగ్ లిటిల్ టైం. నాకు అర్థమైంది. సర్టెన్లీ హియర్ ఇస్ ద ఫ్యూ వేస్. వీడు కూడా ఫ్యూ వేస్ చెప్తున్నాడు. ఫస్ట్ వే వచ్చి సేమ్
స్ట్రింగ్ తర్వాత ఒకటి రివర్స్ చేశాడు, ఇది కూడా మనకి ఇచ్చారు. ఇందులో కూడా రెడ్యూస్ వాడాడు అండ్ అరే డాట్ ఫామ్ రివర్స్ ఇచ్చాడు. నైస్. ఇందులో ఏమో అరే డాట్ ఫ్రమ్ స్ట్రింగ్ డాట్ రివర్స్ డాట్ జాయిన్ అంటున్నాడు. అండ్ వీడు ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చాడు చూడు, యూజింగ్ రికరెన్స్ ఫంక్షన్, రికర్షన్ ఫంక్షన్ యూజ్ చేసుకుని రివర్స్ చేస్తున్నాడు. సో అంటే చాట్ జీపీటీ కన్నా గ్రాక్ బాగుంది అనుకుంటే గ్రాక్ కన్నా జెమినై బాగుంది, జెమినై కన్నా డీప్సీక్ బాగుంది. సో అంటే ఇది వాడండి అది వాడండి నేను చెప్పను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు జనరల్గా మనం హ్యూమన్స్ కాబట్టి మనము ఒక ఐడియా తీసుకుని దాంట్లో ఏదైతే బెస్ట్ వే ఉందో చూసుకుంటాం అంతే, రైట్? జనరల్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఏ అంత ఇన్ డెప్త్ రాలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం అంటే యాజ్ ఎ డెవలపర్స్ మనం రియల్ టైంలో ఏం చేస్తామంటే జస్ట్ ఆ కోడ్ కాపీ చేసుకుని దాన్ని అనలైజ్ చేసి దాన్ని కొంచెం మనకు కావాల్సినట్టు మార్చుకుంటే అప్డేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ అప్రోచెస్లో ఇస్తున్నారు. సో ఫైనల్గా టెస్ట్లో ఇప్పుడు నేను పెట్టిన టెస్ట్లో పాస్ అయ్యింది డీప్సీక్ చైనా వాడిది. ఎందుకంటే వీడు 5 మెథడ్స్ ఇచ్చాడు, అందరికన్నా ఎక్కువ ఇచ్చాడు. వీడు ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోమని కూడా చెప్తున్నాడు అన్నమాట. యూ జస్ట్ కాపీ పేస్ట్ అండ్ ఎగ్జిక్యూట్. సింపుల్ జావా స్క్రిప్ట్లో అడిగిన క్వశ్చన్ అండి. సో వాడు ఇలా తీసుకొచ్చారు. ఓకే, నేను ఇది బెటర్, ఇది వాడండి ఏఐ అని. నాకు ఐఎమ్ ఎగెనిస్ట్ ఏఐ, బికాస్ చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూస్తూ వచ్చాను. ఏఐ వస్తే మనకు జాబ్స్ పోతాయి అని ఏం చెప్తున్నారు కానీ ఓకే, సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పార్ట్. దానికి జస్ట్ ఒక చిన్న ట్రై చేశాను, జస్ట్ వాంట్ టు షో యూ విచ్ ఇస్ ద బెటర్ వన్. సో ఇప్పుడు నేను పెట్టిన టెస్ట్లో డీప్సీక్ ఫస్ట్లో ఉంది. ఓకే, మీకేమన్నా డౌట్స్ కానీ ఇంకేమైనా టెస్ట్ చేద్దామంటే కనుక ప్లీజ్ డ్రాప్ ఏ కామెంట్. అండ్ ఇంకెలాంటి ఏఐ టూల్స్ ఏమైనా ఉన్నా కూడా డ్రాప్ చేయండి, కామెంట్లో పెట్టండి. సో దట్ నేను ఇంకా అనాలిసిస్ చేసి వాటిని కూడా రికార్డ్ చేసి నేను మీకు యాడ్ చేస్తూ ఉంటాను.